యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 3వ భాగం ధ్యానించుకుందామండి. ద చర్చ్ లీడర్స్ అనే అంశం 3rd ఎపిసోడ్. ఈరోజు క్రైస్తవులను హింసించిన రోమా చక్రవర్తులు, అసలు ఎందుకు ఈ రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని ఇట్లా హింసిస్తున్నారు, సింహాలకి వేస్తున్నారు, ఇలా కాల్ చేస్తున్నారు, గడ్డివాముల మీద పెట్టి కాల్ చేస్తున్నారు, ఎందుకు? నాకు కూడా చాలాసార్లు సందేహం వచ్చిందండి. నేనే క్వశ్చన్ చేసుకునేదానికి, ఎందుకు, వై ఆర్ దే ఆఫ్టర్ క్రిస్టియన్స్ అని. అది ఎందుకో చూద్దామండి. ముఖ్యంగా క్రైస్తవుల్ని హింసించినటువంటి మొదటి చక్రవర్తి ఎవరు అనంటే నీరో చక్రవర్తి అండి. క్రీస్తు శకం 64లో ఆయన ఏం చేస్తాడంటే రోమ్ని కాల్ చేస్తాడనమాట. కాల్ చేసి రోమ్ కాలుతూ ఉంటే ఆయన ఫిడేల్ వాయిస్తూ ఉన్నాడని స్కూల్లో కూడా మా టీచర్స్ చెప్పేవాళ్ళు. అంతవరకే చెప్పేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి మరి బైబిల్ తెలీదు, క్రైస్తవులు కాదు కనుక. ఎందుకు అసలు ఈయన రోమ్ని కాల్చాలనుకున్నాడు? ఆ తర్వాత క్రైస్తవులే కాల్చారని ఆ నిందని వాళ్ళ మీద మోపుతాడనమాట. ఆ విధంగా క్రైస్తవులు అంటే రోమన్లు మరి ద్వేషించడం మొదలు పెట్టారండి. చాలా క్రూరుడైనటువంటి చక్రవర్తి నీరో చక్రవర్తి అన్నమాట. అయితే ఆయన ఎంత క్రూరుడు అనంటే తన పిల్లల్ని, తల్లిని కూడా చంపుతాడు, భార్యని కూడా చంపుతాడు, ఉంపుడు గత్తే మాటలు వినే అన్నమాట. అయితే ఆయనకేంటంటే రోమ్లో ఓల్డ్ సిటీ, పాత రోమ్, ఇప్పుడు మాకు హైదరాబాద్లో ఓల్డ్ సిటీ అని ఉంటుంది కదండి, అక్కడ కూడా అలాగే ఉంటుందన్నమాట. అయితే ఆ రోమ్ పాత దాంట్లో ఓల్డ్ సిటీలో చిన్న చిన్న గుడిసెలు, పాత ఇండ్లు ఉంటాయన్నమాట. సో ఆయనకేంటంటే అదన్నీ తీసేసి ఆ పాత ఇళ్ళంతా కూలగొట్టేసి మంచి చక్కటి ఇండ్లు కట్టి రోమ్ని అందంగా తయారు చేయాలి. డెవిల్ ఎట్లా ఆలోచనలు పెడతారు చూడండి, ఒక కలుపు వేస్తాడనమాట. అప్పుడు దాన్ని ఆయన పార్లమెంట్ లాగా సెనేట్లో పెడతాడనమాట. ఓల్డ్ సిటీ అంతా పాత ఇండ్లన్నీ కూల్చేసి కొత్తగా మంచిగా కడదాము, అందంగా తయారు చేద్దాము రోమ్ని అని అనమాట. అప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, పాపం పేదవాళ్ళండి, వాళ్ళ ఇండ్లన్నీ మనం కూల్చేస్తే వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు, వద్దు అని ఆ సెనేట్లో వాళ్ళు ఒప్పుకోరు, మిగతా మెంబర్స్. అప్పుడు ఆయనకి డెవిల్ ఏం ఆలోచన పెడతాడంటే, ఓల్డ్ సిటీ నువ్వు కాల్ చేసి అప్పుడు క్రైస్తవులు కాల్ చేశారు అని వాళ్ళ మీద తోసేస్తే చాలా బాగుంటుంది అని ఇంకా డెవిల్ ఆలోచన పెడతాడు, కాల్ చేస్తాడండి. ఆ క్రూరుడు మరి వాళ్ళు ఆ రోమ్ కాలిపోతూ ఉంటే, పాత రోమ్ ఓల్డ్ సిటీ, కొంతమంది నిద్రపోతూ ఉంటారు, రాత్రులలోనే కదా ఈ పని చేస్తారు. సైతాన్ ఎప్పుడు రాత్రిలోనే నాశనం చేస్తాడనమాట. నిద్రపోతున్న వాళ్ళు మంటలు చూసి పారిపోయే వాళ్ళు పారిపోతారు, చనిపోయే వాళ్ళ మంటల్లో కాలిపోతారండి. ఎంతమంది కన్నీటికి కారణం అవుతాడు. అప్పుడు ఎంత క్రూరుడు, శాడిస్ట్ అంటారు చూడండి, ఫిడేల్ వాయిస్తూ ఉన్నాడంట. ప్రజలు ఆ మంటల్లో కాలిపోతూ పారిపోయే వాళ్ళు పారిపోతుంటే, ఇంకా ఇప్పుడు ఆ నింద ఆయన మీదకి వచ్చేస్తే ఎలా అని చెప్పి అప్పుడు క్రైస్తవులే కాల్ చేశారు అని. అక్కడ మరి పేతురు, యోహాను సువార్త బోధిస్తూ ఉన్నారు ఆ టైంలో అనమాట. రోమ్లో సువార్త బోధిస్తూ ఉన్నారు. క్రైస్తవుల మీద ఆ నిందని మోపితే అప్పటి నుంచి మరి రోమ్లో ఉన్నవాళ్ళు క్రైస్తవుల్ని ద్వేషించడం ప్రారంభిస్తారండి. ఇంకొక రీజన్, ఇది మొదటి రీజన్ అండి. ఇంకొక రీజన్ ఏంటంటే రోమన్లకి చాలామంది దేవతలు ఉంటారండి. అయితే ఎప్పుడైనా ఒక వరదలు వచ్చినా, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినట్లుగా విజయవాడ, ఖమ్మంలో కానీ లేకపోతే వాయనాడులో వచ్చింది చూడండి, ఏదైనా వరద వచ్చినా లేకపోతే భూకంపాలు వచ్చినా, ఇంకేదైనా కూడా న్యాచురల్ కెలామిటీస్ ఏదైనా కూడా, ఇదిగో వీళ్ళు కొత్తగా క్రైస్తవ మతాన్ని స్వీకరించి క్రీస్తుని ఆరాధిస్తున్నారు కదా,
కనుక మన దేవతలకి కోపం వచ్చేసి మనకి ఇదిగో ఈ వరదల్ని ఇచ్చారు, భూకంపం ఇచ్చారు, వీళ్ళ వల్లనే మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, వీళ్ళు మనకు ఒక తలనొప్పిగా తయారయ్యారు, న్యూసెన్స్ అయిపోయారు అని ఇంకొక రీజన్ అండి. అందువల్ల క్రైస్తవుల్ని వాళ్ళు బంధించినప్పుడల్లా కూడా మీరు ఆగ్నేయసమ్మని చదువుకుంటే 12 సంవత్సరాల అమ్మాయి అండి. ఆ అమ్మాయిని అక్కడ ఎమ్మెల్యే కొడుకు అనమాట, ప్రొకార్ప్ అని అంటారు. ఆ ఎమ్మెల్యే కొడుకు ప్రేమిస్తాడు, చాలా అందంగా ఉంటుంది. 12 సంవత్సరాల అమ్మాయి. ఆగ్నెస్ అంటే చిన్న తెల్ల గొర్రె పిల్ల అని అర్థం అనమాట. సో ఆ అమ్మాయిని అడుగుతాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. నిన్న నా ఎంగేజ్మెంట్ ఎప్పుడు అయిపోయింది అంటుందన్నమాట. ఎవరితో అంటే ఎవరైతే భూమి ఆకాశాలను సృజించారో, ఎవరినైతే దేవదూతలు ఆరాధిస్తారో అతనితో నా ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఆయననే నా భర్త అని చెప్తుందన్నమాట. అప్పుడు ఆ అబ్బాయికి చాలా దిగులేస్తుంది అనమాట, ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకొని అంటుంది అని. తర్వాత వాళ్ళ ఇంట్లో పని మనిషికి చెప్తాడు, ఓల్డ్ సర్వెంట్ ఉంటాడనమాట. ఆయన, ఏంటయ్యా బాబు ఇంత దిగులుగా ఉన్నావు, భోంచేయకుండా చేయకుండా అసలు ఆటపాటలు లేకుండా ఏమైందయ్యా నీకంటే చెప్తాడు, ఒక అమ్మాయిని నేను ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకో అని చెప్తే ఇలా చెప్పింది, నా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎవరితో అని అడిగితే ఎవరైతే భూమి ఆకాశాలను సృజించారో, ఎవరినైతే దేవదూతలు ఆరాధిస్తున్నారో అతనితో నా ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఆయనే నా భర్త అని చెప్తుంది. అంటే అప్పుడు ఆయన అంటాడు, ఒకవేళ అంటే ఆ అమ్మాయి క్రైస్తవురాలై ఉంటుంది, ఈ క్రీస్తుతో నా పెళ్ళి అయిపోయిందని చెప్పుంటుంది అని. ఇంకా అప్పుడు ఆ విషయాన్ని ఆ ఓల్డ్ సర్వెంట్ అనమాట, వృద్ధ సేవకుడు వాళ్ళ నాన్నగారికి చెప్తాడనమాట. అంటే ఎమ్మెల్యే లాగా అనుకోండి, లేకపోతే మున్సిపల్ చైర్మన్ లాగా చెప్తే, ఇంకా నా కొడుకు ఆ అమ్మాయిని ప్రేమించాడా, ఇంత బాధపడుతున్నాడు అన్నం తినకుండా అని ఆగ్నెస్ వాళ్ళ ఇల్లు అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తాడండి, మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమించాడు, కానీ మీ అమ్మాయి అబ్బాయిని చేసుకోను అని అంటుందంట. మా అబ్బాయిని ఎవరో ఇలా భూమి ఆకాశాలను సృజించిన ఆయనతో ఎంగేజ్మెంట్ అయిపోయిందని అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయనకు అర్థం అవుతుంది ఏంటంటే, యేసు ప్రభువుకి సంబంధించినవన్నీ ఉంటాయి కదా, పటాలు కానీ సిలువ. ఓ మీరు క్రైస్తవులా అని, మీరు క్రైస్తవులు అయితే మా అబ్బాయిని చేసుకోకపోతే మీ అమ్మాయిని కాల్చి చంపేస్తా అంటాడనమాట అని ఇంకా బెదిరించి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు ఈ అమ్మాయి లోపలికి వస్తుంది ఇంట్లోకి. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఏడుస్తారు. వాళ్ళ ఇంట్లోనే ఆరాధన జరుగుతుందండి, చర్చ్ అనమాట. ఇప్పట్లాగా అప్పట్లో మరి చర్చెస్ అంటూ ఏమి ఉండవు, హౌస్ చర్చెస్, ఇంట్లోనే ఆరాధన అనమాట. అప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ ఉంటే, ఏంటమ్మా ఎవరు ఆయన, ఎందుకు మీరు ఏడుస్తున్నారంటే వాళ్ళంతా చెప్తారనమాట. చెప్తే మీరేం భయపడకండి అమ్మా, యేసు ప్రభు నన్ను కాపాడుతాడు, మీరు భయపడొద్దు అని వాళ్ళని ఓదారుస్తుంది. తర్వాత కొన్ని రోజులకి ఆ అమ్మాయిని గొలుసులతో బంధించి తీసుకొని రమ్మని ఈయన పంపిస్తాడండి. అప్పుడు ఆ అమ్మాయిని గొలుసులతో బంధించి ఊరంతా తిప్పండి అని ఆ రోమా సైనికులకి ఆజ్ఞాపిస్తాడనమాట. వాళ్ళు ఈ అమ్మాయిని గొలుసులతో బంధించి ఊరంతా తిప్పుతారనమాట. అప్పుడు ఊరేగింపు అంటారు కదా, అలా తిప్పేటప్పుడు పెద్దగా అనౌన్స్ చేస్తారనమాట, ఈ అమ్మాయి క్రైస్తవురాలు, అందువల్లనే ఈ అమ్మాయిని ఇలా బంధించి ఇలా ఊరేగిస్తున్నాము, తర్వాత ఈ అమ్మాయిని గడ్డివాము మీద పెట్టి కాల్చేస్తాము. అదంతా అయిపోయిన తర్వాత కోర్టుకి, ఇప్పుడు కొలోసియం అంటారు వాళ్ళ స్టేడియం అండి, క్రైస్తవుల్ని చంపాలి అని అంటే అలా స్టేడియంకి తీసుకొని వస్తారనమాట. అప్పుడు ఇన్యాసి వారిని మీరు చూశారు కదా, ఆయనని ఎట్లా కొలోసియంలో మరి ఆయన మీదకి సింహాలని విడిచిపెడతారనమాట. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత మినర్వా దేవతను అక్కడ తీసుకొని వచ్చి పెట్టి, ఈ దేవతను ఆరాధించు అంటారు ఈ అమ్మాయిని. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే సిలువ గుర్తు వేస్తుంది అనమాట. యేసు ప్రభువే మా రక్షకుడు, మా దేవుడు, మా రాజు, మా ప్రభు అని చెప్పి. అప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చేస్తుంది. ఆయన కొడుకు కూడా ఉంటాడు, అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు కదా, ఆ కొడుకు కూడా వచ్చేసి ఈ అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకోకపోతే చంపాలన్నట్లుగా దగ్గరికి వస్తూ ఉంటే, అప్పుడు ఆగ్నెస్ ప్రక్కన కావలి దూత
ఆ అబ్బాయిని కత్తితో ఇట్లా స్ట్రైక్ చేస్తాడండి. వెంటనే ఆ అబ్బాయి చనిపోతాడనమాట అక్కడ. అప్పుడు మళ్ళా ఆ అబ్బాయి వాళ్ళ నాన్న వచ్చి ఆగ్నెస్ని బ్రతిమలాడతాడమ్మా, నా కొడుకు కోసం ప్రార్థించు తల్లి అని. అప్పుడు ఆగ్నెస్ ప్రార్థిస్తుంది మోకరించి, ప్రభా ఈ అబ్బాయికి మరలా ప్రాణంలో వచ్చును గాక, ప్రాణాలు ఇవ్వండి దయచేసి అని ప్రార్థిస్తుంది. అప్పుడు వెంటనే మళ్ళీ అబ్బాయికి జీవం వస్తుందండి. అప్పుడు వాళ్ళ నాన్న అబ్బాయిని తీసుకొని వెళ్తూ మిగతా సైనికులకి చెప్తాడు, ఈ అమ్మాయిని విడిచిపెట్టొద్దు, గడ్డి వాము మీద పెట్టి కాల్ చేయండి అని చెప్పనమాట. అలాగే ఇంకా గడ్డి వాము మీద అమ్మాయిని సిలువ లాగా కట్టెలతో ఆ సిలువకి కట్టేసి కింద గడ్డి పెట్టి కాల్ చేస్తారండి. గడ్డిని ముట్టిస్తారనమాట, అగ్నిని ముట్టిస్తారు. కానీ అప్పుడు కూడా ఆగ్నెస్ దేవుని స్తుతిస్తూ ఉంటుంది, ప్రభా నేను తొందరగా నీ దగ్గర రావాలి, నాకు తొందర నీ దగ్గర రావాలని ఉంది జీసస్ అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆ గడ్డి వాము ఇట్లా ఉంటుంది కదండి, మధ్యలోకి చీలిపోయి అలా దూరంగా జరిగిపోతుంది అనమాట. గడ్డి మండుతున్న గడ్డి ఇలా దూరంగా జరిగిపోవడము ఆ కొలోసియంలో చూడడానికి వస్తారు, క్రికెట్ చూసినట్లుగా అనమాట. వాళ్ళు కూడా మేము యేసు ప్రభుని అంగీకరిస్తామని క్రైస్తవులు అయిపోతారండి. ఇంకా వాళ్ళ ఇంట్లోనే చర్చి కదా, సో ఆ క్రైస్తవులు కూడా వస్తారనమాట, వచ్చి దేవుని మహిమపరుస్తారు. అంటే నా శక్తి దేవుడు చూపిస్తున్నారు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఆయన ఏదైనా చేయగలడని. అప్పుడు ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. ఆ అమ్మాయిని మళ్ళీ అక్కడి నుంచి కిందికి దించి కత్తితో ఆ అమ్మాయిని నరికి చంపండి అని మళ్ళీ ఆజ్ఞాపిస్తాడండి ఆయన. అప్పుడు ఇలాంటి ఒక మొద్దు పెట్టేసి ఆ అమ్మాయి కత్తితో నరకడానికి తీసుకొని వస్తే ఈసారి అమ్మాయి ప్రార్థిస్తుందనమాట, ప్రభా నేను తొందర నీ దగ్గర రావాలి, దయచేసి నన్ను మీరు ఇలా రక్షించొద్దు అని ఇంకా ఇలా వెంట్రుకలు పట్టుకొని తన తల ఆ మొద్దు మీద పెడుతుంది. ఆమెను నరుకుతారండి. అప్పుడు అమ్మాయి తెల్లగా అంగి వేసుకొని ఉంటుందంట, తెల్లని గౌన్ అనమాట, చిన్న గొర్రెపిల్ల. ఆ అమ్మాయిని ఇట్లా నరికినప్పుడు ఆ రక్తము నేల మీద పడుతుందంట. వాళ్ళింట్లోనే చర్చ అనమాట, సంఘం అక్కడ నడిపిస్తున్నారు. చూడండి ఇట్లా వాళ్ళు ఎన్ని సంవత్సరాలంటే కాన్స్టంటైనోపుల్ రోమా చక్రవర్తిగా దేవుడు నియమిస్తారండి 312లో. అప్పుడు ఆయనని రక్షణలోకి నడిపిస్తారనమాట. అప్పటి వరకు దేవుడు ఆ చక్రవర్తిని పట్టుకుంటాడు కాన్స్టంటైన్. అప్పటి వరకు కూడా రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని హింసిస్తున్నారండి. మొత్తం 9 పర్సిక్యూషన్స్ అనమాట. నీరో చక్రవర్తి కాలంలో మొదటి పర్సిక్యూషన్ మొదలవుతుందన్నమాట. అట్లా ఒకరి తర్వాత ఒకరు క్రైస్తవుల్ని రోమా చక్రవర్తులు హింసిస్తూ ఉన్నారు. 312లో కాన్స్టంటైన్ రోమా చక్రవర్తి అయినప్పుడు కాన్స్టంటైనోపుల్ ఆయన ఒకసారి యుద్ధానికి వెళ్తూ ఉంటాడండి. ఆ యుద్ధంలో ఓడిపోయి తిరిగి వస్తాడనమాట. వస్తూ ఉన్నప్పుడు సాయంకాలం 6 తర్వాత యుద్ధం చేయరు. యుద్ధానికి కూడా రూల్స్ ఉంటాయండి, ధర్మయుద్ధం. ఇప్పుడు జరిగేది యుద్ధాలు కాదు, చంపుతున్నారు యుద్ధాల పేర్లతో. అయితే యుద్ధం నుంచి తిరిగి వస్తుంటే ఆయనకు ఆకాశంలో ఒక ఎర్రని సిలువ గుర్తు కనబడుతుందన్నమాట. ఆ సిలువ క్రింద ఏమని రాయబడి ఉంటుందంటే, ఈ గుర్తుతో నువ్వు జయిస్తావు, యూ విల్ కాన్కర్ బై దిస్ సైన్ అని కనబడుతుంది అనమాట. ఎర్రగా సిలువ గుర్తు. అప్పటికే హెలీనా వాళ్ళ తల్లిగారు యేసు ప్రభుని అంగీకరించి ఉంటారనమాట. అప్పుడు మరుసటి రోజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద ఫ్లాగ్ మీద ఎర్రని సిలువ గుర్తు ఎంబ్లం కుట్టించేసి 2 సైనికులు దాన్ని పట్టుకొని ముందు నడుస్తుంటే వెనకాల వీళ్ళ సైన్యం యుద్ధానికి వెళ్తుందండి. అంతే, అందరికీ ధైర్యం వచ్చేస్తుంది, జయం అన్నమాట, వాళ్ళు జయిస్తారు. అప్పుడు ఆయన ఇంటికి వచ్చి నేను అనుకుంటా వాళ్ళ అమ్మతో చెప్తాడు, అమ్మ నువ్వు రోజు ప్రార్థిస్తున్నావు చూడు, మీ జీసస్ నాకు జయం ఇచ్చారమ్మా, నాకు ఇలా సిలువ కనపడిందమ్మా ఆకాశంలో అని చెప్తాడు. ఆ తర్వాత మీ జీససే ప్రపంచానికి దేవుడు, మీ జీసస్ కాదు మన జీసస్ దేవుడమ్మా అని యేసు ప్రభుని ఆయన అంగీకరిస్తారండి. అప్పటి వరకు 312 వరకు కూడా మరి క్రైస్తవులను హింసించే రోమా చక్రవర్తులు, ఈయన చక్రవర్తి అయిన తర్వాత ఇంకా 314లో క్రిస్టియానిటీని అఫీషియల్ రిలీజన్ ఆఫ్ రోమ్ అని ప్రకటిస్తాడు. అప్పుడు ఇంకా పాపు గారికి ఒక రెసిడెన్సు,
పేతుర్ని సిలువ వేస్తాడు కదా ఈ నీరో చక్రవర్తి. ఆయన గార్డెన్స్లో, వాటికన్ గార్డెన్స్లో, ఆయన ప్యాలెస్ ఉన్న గార్డెన్స్లో, వాటికన్ కొండ మీద అక్కడ సెయింట్ పీటర్స్ బెసిలికా చర్చిని కట్టించి, పాపు గారు ఏంటి దేవుని యొక్క వీళ్ళందరూ రారాజు యొక్క సేవకులు, రాజులు, రాయల్ ప్రీస్టుడ్ అని వాళ్ళకు ఉండడానికి ఒక రెసిడెన్స్ అన్నమాట. ఇంకా ప్రపంచంలో చర్చెస్ వాళ్ళమ్మ వచ్చేసి ఇజ్రాయెల్ దేశానికి కల్వరి కొండ మీద మొదటి చర్చ్ అన్నమాట. ప్రపంచంలో మొదటి చర్చిని వాళ్ళమ్మ కట్టిస్తారండి. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో మీరు చూస్తే చాలా చర్చెస్ హెలీనా మహారాణి గారు కట్టిస్తారనమాట 75 సంవత్సరాల వయసులో. అయితే ఇప్పుడు రోమా చక్రవర్తులు ఎవరెవరు హింసించారో ఒక్కసారి నేను మీకు చెప్పిన తర్వాత నేను చదువుతాను, స్క్రీన్ మీద మీరు చూసి రాసుకోనండి. ఎందుకు ఎవరు అని మీకు తెలిస్తే ఈ చక్రవర్తులు ఎందుకు హింసించారు 2 రీజన్స్ చెప్పానండి. ఇంకా నీరో చక్రవర్తి 64లో రోమ్ని తగలబెట్టి క్రైస్తవుల మీద ఆ నింద మోపుతాడు. ఇంకొకటి వీళ్ళు ఈ యేసుప్రభుని ఆరాధించడం వల్ల క్రైస్తవులు మా దేవతలకి కోపం వచ్చి మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఈ 2 రీజన్స్ అన్నమాట. ఇంకా 68లో నీరో చక్రవర్తి పేతుర్ని తలక్రిందులుగా సిలువ వేస్తాడు, పౌలుని గొడ్డలతో నరికేస్తాడు. ఎందుకంటే పౌలు రోమా సిటిజన్ కాబట్టి రోమా సిటిజన్స్కి సిలువ మరణాన్ని ఇవ్వరు. అది చాలా అవమానకరమైంది అన్నమాట. తర్వాత 96లో డొమిషియన్ చక్రవర్తి యోహాన్ని కాలే నూనెలో వేస్తాడండి. కానీ యేసుప్రభు ఆయనను కాపాడతారు, దేవుడు ఆయనను కాపాడతారు. అంటే ఏంటంటే నేను సర్వశక్తిమంతుడని చూపిస్తారు. అప్పుడు ఆయనని పద్మాస్ ద్వీపంలో చెరసాల్లో ఉంచుతారు. అప్పుడు ఆయన ప్రకటన గ్రంథాన్ని రాస్తాడనమాట. ఆ తర్వాత ఈ యోహాన్ యొక్క శిష్యులండి సెయింట్ ఇగ్నీషియస్ ఆఫ్ యాంటియోక్, ముందు ఆయన గురించే చెప్పాను కదా, ఆయన యాంటియోక్కి బిషప్గా అపాయింట్ చేయబడతారనమాట. 3వ బిషప్గా అపాయింట్ చేయబడతారు. ఆయనని మరి రోమ్కి తీసుకొని వచ్చి సింహాలకి వేస్తారండి కొలోసియంలో. ఆయనని మనం మర్చిపోకూడదండి. వీళ్ళని అపాస్టలిక్ ఫాదర్స్ అంటారనమాట. అపాస్టలిక్ ఫాదర్స్ ఆర్ ద లీడర్స్ టాట్ బై ద అపోజల్స్. యేసు ప్రభు దేవుని వాక్యాన్ని అపోస్తులకు బోధిస్తే అపోస్తులు అదే దేవుని వాక్యాన్ని ఏదైతే యేసు ప్రభు బోధించాడో వాళ్ళ శిష్యులకు బోధించారనమాట. సో అపోస్తుల బోధనని విన్న వాళ్ళని అపాస్టలిక్ ఫాదర్స్ అని అంటారనమాట. సో ఈ ఇన్యాసి వారు, పాలికార్ప్ బిషప్ గారు, వీళ్ళిద్దరూ కూడా యోహాన్ యొక్క శిష్యులు అనమాట. ఇంకా పాలికార్ప్ బిషప్ గారు అయితే ఆయన అక్కడే పుడతాడు స్మిర్నాలో. అక్కడే ఆయనని మరి బిషప్గా అపాయింట్ చేస్తారు, స్మిర్నా సంఘానికి బిషప్గా అపాయింట్ చేస్తారనమాట. ఇంకా ఈయనని పాలికార్ప్ బిషప్ గారినేమో 155లో క్రీస్తు శకం 155లో మార్కస్ ఆరీలియస్ అనేటటువంటి చక్రవర్తి స్మిర్నాలోనే స్టేడియంలో ఆయనని అగ్నిగుండంలో వేస్తారు, దానియేలు స్నేహితులను వేసినట్లు. ఆయన చాలా దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఆ మంటలు ఏమి చేయలేవండి. దేవుడు చూపిస్తారు, నేను సర్వశక్తిమంతుడను అని చెప్పి. అప్పుడు ఆ అగ్నిగుండం నుంచి ఆయనను బయటికి తీసిన తర్వాత మళ్ళీ ఆయన ఈటెలతో పొడిచి చంపుతారనమాట. తన స్మిర్నా సంఘాన్ని ఆయన దాదాపు 60 సంవత్సరాలు నడిపిస్తాడండి. 96 నుంచి మీరు చూడండి 155 అనమాట. 60 సంవత్సరాలు బిషప్గా ఎంత మందిని విశ్వాసంలోకి నడిపిస్తారండి. వాళ్ళందరూ చూస్తుంటారనమాట. చూస్తుండగా యేసు ప్రభుని మహిమపరుస్తూ తన ప్రాణాలను ఇస్తారు. ప్రభా, ఇదిగో మీ శ్రమల పాత్రలోనిది మీ యొక్క శిష్యులతో పాటు నేను కూడా తాగడానికి నాకు నీ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నన్ను నీ శ్రమల పాత్రలోనిది త్రాగడానికి యోగ్యునిగా ఎంచినందుకు మీకు వందనాలు. సువాసన భరితమైనటువంటి బలిగా నన్ను పరలోకంలో స్వీకరించండి అని ఆయన తన ప్రాణాలను అర్పిస్తాడండి క్రీస్తు కొరకు. ఆయన సంఘస్థులందరూ కూడా ఆయన మరణాన్ని చూసి వాళ్ళ విశ్వాసాన్ని పెంచుకుంటారనమాట. అందుకే వీళ్ళని క్రీస్తు సంఘపు తండ్రులు విశ్వాస పునాదిని వేసిన వాళ్ళండి. యేసు ప్రభు మూలరాయి
ఆ తర్వాత అపోస్తులు పునాది రాళ్ళవుతే వీళ్ళు ఆ పునాదుల మీద వీళ్ళు విశ్వాసాన్ని కట్టిన వాళ్ళు అనమాట. కనుక యేసు ప్రభు తర్వాత అపోస్తుల తర్వాత అపోస్టాలిక్ లీడర్స్ అన్నమాట. వీళ్ళు ఎలా బోధించారు, ఎలా ప్రభు కొరకు ప్రాణాలు అర్పించారు, దాన్ని మనం తెలుసుకొని అలా మనం కూడా జీవించాలన్నమాట. నేను స్క్రీన్ మీద చదువుతాను, మీరు చూసి రాసుకోనండి. క్రీస్తు సంఘపు తండ్రులు, ద చర్చ్ ఫాదర్స్. క్రైస్తవుల్ని హింసించిన రోమా చక్రవర్తులు, రోమన్ ఎంపరర్స్ హూ పర్సిక్యూటెడ్ క్రిస్టియన్స్. క్రీస్తు శకం 54 నుండి 68 నీరో చక్రవర్తి. 67లో పేతుర్ని సిలువ వేయిస్తాడు, పౌల్ని గొడ్డలతో నరికిస్తాడు. దట్ ఈస్ ఫస్ట్ పర్సిక్యూషన్, మొదటి వేద హింస. క్రీస్తు శకం 81 నుండి 96 వరకు డొమిషన్ చక్రవర్తి. 96లో యోహాన్ని కాలే నూనెలో వేస్తాడు. పిదప పద్మాసు ద్వీపంలో చెరలో బంధిస్తాడు. అక్కడే ప్రకటన గ్రంథాన్ని రాస్తాడు. క్రీస్తు శకం 98 నుంచి 117 వరకు ట్రాజన్ చక్రవర్తి. క్రీస్తు శకం 107లో ఇన్యాసి వారిని సింహములకు ఆహారంగా వేస్తాడు. థర్డ్ పర్సిక్యూషన్, ఇది మూడవ వేద హింస. క్రీస్తు శకం 118 నుంచి 155 వరకు మార్కస్ ఆరీలియస్. క్రీస్తు శకం 155లో పాలికార్ప్ గారిని అగ్నిగుండంలో వేయిస్తాడు. పిదప ఈటలతో పొడిచి చంపిస్తాడు. దిస్ ఈజ్ ఫోర్త్ పర్సిక్యూషన్, ఇది 4వ వేద హింస. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. అలాంటి విశ్వాసం ప్రభు మనకు కూడా ఇవ్వాలి. ఆయన మన కొరకు ప్రాణాలు అర్పించాడు, మనం ఆయన కొరకు ప్రాణాలు అర్పించాలి. అదే ఇన్యాస్ వారు మనకిచ్చిన సందేశం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఇంత వేద హింసల మధ్యలో మీ కొరకు ప్రాణాలను అర్పించిన ఈ అపాస్టలిక్ ఫాదర్స్, ద చర్చ్ ఫాదర్స్ నాయన మాకు ఒక ఆదర్శంగా ఉందరుగాక. వాళ్ళు నడిచిన బాటలో నడవడానికి, సిలువ మార్గం, శ్రమల మార్గంలో నడవడానికి మాకు కూడా పరిశుద్ధ ఆత్మ శక్తిని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు చూపిన బాటలో, అపోస్తులు నడిచిన బాటలో, అపాస్టాలిక్ ఫాదర్స్ నడిచిన బాటలో నడిచే కృపని దేవుడు మనకి దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.